సంబంధం లేదు అని చెప్పేందుకు ఎన్నికల కమిషన్ కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం జరుగుతోంది. ఎన్నికలకు 2 నెలల ముందు వాలంటీర్లను పక్కకు తప్పించి పూర్తిగా రాజకీయ లబ్ధికే వాడుకుంటారు అని ఆంధ్రజ్యోతి గతంలోనే వెల్లడించింది. ఇప్పుడు అదే జరుగుతోంది, కాకపోతే మరో రూపంలో. వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు అని ఎన్నికల సంఘం ఎప్పుడో చెప్పింది. వారిని ఎన్నికల ప్రక్రియకు పూర్తిగా దూరంగా ఉంచాలి అని, ఏజెంట్లుగా కూడా కూర్చోబెట్టకూడదు అని తేల్చి చెప్పింది. కానీ అధికార పార్టీ వైసీపీ మాత్రం ఈ ఎన్నికల్లో సొంత నేతలు, కార్యకర్తల కంటే వాలంటీర్లనే ఎక్కువగా నమ్ముకుంది. వారి సేవలను రాజకీయంగా వాడుకునేందుకు భారీ వ్యూహం రచించింది. దీని ప్రకారం వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన సిమ్ కార్డులను అధికారులు వెనక్కి తీసుకుంటున్నారు. ఇకపై మరింత విచ్చలవిడిగా వాలంటీర్లు వైసీపీ సేవ చేసేలా రంగం రెడీ చేశారు. ఎవరైనా ప్రశ్నించినా, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా వాళ్ళిప్పుడు ప్రభుత్వ విధుల్లో లేరు, సిమ్ కార్డులు ఇచ్చేశారు అని తప్పించుకోవచ్చు అన్నది వైసీపీ వ్యూహం. ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నా పలు జిల్లాల్లో వాలంటీర్లు వైసీపీ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. శనివారం వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఆదివారం నుంచే వాలంటీర్లను అధికార పార్టీ నేతలు రంగంలోకి దించేశారు. వాలంటీర్లకు ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న జీతంతో పాటు తాము సొంతంగా అంతకు రెట్టింపు నజరారాలు ఇస్తాము అని భరోసా ఇస్తున్నారు. పలుచోట్ల కుక్కర్లు, మరికొన్ని చోట్ల సెల్ ఫోన్లు కూడా పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచార బాధ్యతలు భుజాన వేసుకున్న వాలంటీర్లు తొలుత తమ పరిధిలోని కుటుంబాలకు చెందిన ఓటర్ల సమాచారాన్ని వైసీపీ అభ్యర్థులకు చేరవేస్తున్నట్లు తెలిసింది. తమ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, వారిలో వైసీపీకి అనుకూలంగా ఉన్నది ఎవరు, వ్యతిరేకంగా ఉన్నది ఎవరు అనే కీలక సమాచారాన్ని వాలంటీర్లు వైసీపీ నేతలకు అందిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న కుటుంబాలకు ఎలాంటి హామీ ఇస్తే వారు తమ వైపు మొగ్గు చూపుతారు అనే విషయాలను కూడా అభ్యర్థులు వాలంటీర్ల ద్వారా ఆరా తీస్తున్నారు. వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలేనని గతంలోనే సీఎం జగన్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్న కొందరిని తొలగించి వారి స్థానంలో వైసీపీ కార్యకర్తలను నియమించుకున్నారు. క్షేత్రస్థాయిలో వీరిని మానిటర్ చేసేందుకు ఒక ప్రైవేట్ యంత్రాంగాన్ని జగన్ ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. దీంతో రానున్న రోజుల్లో ఈ యంత్రాంగం చెప్పినట్లు వాలంటీర్లు మరింత రెచ్చిపోవడం ఖాయమని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారులు దృష్టి పెట్టాలి అని విపక్ష పార్టీల నాయకులు కోరుతున్నారు. నిన్న సాయంత్రం శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టిలో పాతపట్నం వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి తరపున ఆమె కుమారుడు శ్రవణ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఒక వాలంటీర్ పాల్గొని వైసీపీకి ఓటు వేయాలని సూచించారు. అనకాపల్లి జిల్లా గొలుగొండలో కొత్త మల్లంపేట గ్రామ సచివాలయ పరిధిలోని 1, 2 వార్డుల్లో గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తున్న గొల్లు ఇంద్ర, గొంప నాగమణి, రొంగల రాధ, సింగంపల్లి దుర్గా భవానీలు సంక్షేమ పథకాల పట్టికను తీసుకుని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం ప్రారంభించారు.